వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో తిరిగి ఆ గ్రామాల్లో ఉండే సమస్యలు తెలుసుకోవాలా. ఈరోజు గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 12 మెడికల్ కాలేజీలు ఉంటే మనం 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు 5 మెడికల్ కాలేజీలు పూర్తి కావడం జరిగింది. కొన్ని మెడికల్ కాలేజీలు 70% పూర్తి కావడం, కొన్ని ఒక 50% పూర్తి కావడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ అనేది వస్తే ప్రతి పేదవాడు ఒకలా డాక్టర్ చదవాలన్నా మీకు అందుబాటులోకి విద్య ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో చదివే పరిస్థితి లేదు. ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిందంటే దానికి ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి వస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా వైద్యం జరుగుతుంది అనే ఆలోచనతో మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు అన్నీ కూడా నిలబెట్టడం జరిగింది. ఈరోజు మనం దాదాపు 1,00,00,000 సంతకాలతో ఈ రాష్ట్రం నుంచి 1,00,00,000 సంతకాలు పెట్టి రాష్ట్ర గవర్నర్ గారికి మెడికల్ కాలేజీలు ఇవి పూర్తి చేయాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా భవిష్యత్తులో, ఎందుకంటే ఈరోజు విద్య ఆరోగ్యం బాగుండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలా, ప్రతి పేదవాడి బిడ్డ చదవాలనే ఆలోచనతో ఈరోజు నాడు నేడు అనే స్కూల్స్ ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా ఈరోజు స్కూల్స్ నిర్మించడం జరిగింది. ఈరోజు విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు పూర్తిగా మరుగున పడిపోయాయి. పేదవాడికి ఆరోగ్యం అందే పరిస్థితి లేదు, విద్య అందే పరిస్థితి లేకుండా పోయింది. వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తి చేయాలని మళ్ళీ కోరుతూ డిమాండ్ చేస్తూ ఈరోజు తొలుతుగా రాజంపేట నియోజకవర్గంలో ఈ శేషమమ్మపూర్ పంచాయతీలో బాలిడి గర్భంలో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.